హాయ్ అండి, నేనైతే ఈరోజు గోంగూర టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి అయితే చేస్తున్నానండి. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఆయిల్ వేయకుండా ఉప్పు వేసి ఉడికించుకోవాలండి. గోంగూరలో నీళ్ళు అయితే వస్తాయి కదండి, దాంతో ఒకవేళ లైట్గా కొన్ని నీళ్ళైనా వేసుకోవచ్చండి, ఎందుకంటే ఉడకకపోతే వాటరు. మిక్సీలో నూరుకుంటే మెత్తగా అయిపోయి బాగోదండి అన్నంలో కలుపుకొని తింటే. అందుకని నేను రోట్లో అయితే నూరుతున్నాను. కచ్చపచ్చ నూరుకొని తింటే చాలా బాగుంటుందండి. చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలానే చేసేదండి. పచ్చిమిరపకాయలు, టమాటాలు, గోంగూర ఉడికించి ఇలానే రోట్లో నూరి చేసేదండి. చాలా బాగుండేది వేడివేడి అన్నంలో కానీ, పెరుగులో కానీ. ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. లాస్ట్లో అయితే ఆనియన్స్ వేసానండి. ఫైనల్ పోపు అయితే వేసుకోవాలి. నూరుకున్న పచ్చడిని చాలా బాగుంటుంది. మనం ఆయిల్తో ఉడికించుకోలేదు కాబట్టి ఇలా పోపు వేసుకొని వేడివేడి నన్ను తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. పెరుగు అన్నంలో కూడా నంచుకోవడానికి కూడా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ కోసం ఇంగువ అయితే వేసుకోవాలండి. కొంచెం చిన్నదండి, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మన హెల్త్ పప్పులోకి, సాంబార్లో కూడా చాలా బాగుంటుందండి. వేస్తానండి. పచ్చడిలో వేసుకున్నా కానీ హెల్త్ కూడా చాలా మంచిది. పసుపు కూడా కొంచెం కూరలు వండొద్దు అంటారు. పసుపు లేని కూర వండకూడదు అంటారు కాబట్టి ఇలా తాలింపు వేసుకొని వేడివేడి అన్నంలో కానీ, పెరుగులో కానీ నంచుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ చట్నీ మీరు కూడా టేస్టీగా ఉండే గోంగూర టమాటా కామెంట్ చేయండి ఎలా ఉందో చూసి. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా సపోర్ట్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.